Hi viewers, good morning. Welcome to CVR Business News. Last trading session లో మనం చూసాం సెన్సెక్స్ ఆల్మోస్ట్ 299 పాయింట్లు అంటే 300 పాయింట్లు నష్టపోయి 18242 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 65 పాయింట్లు కోల్పోయి 5528 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇన్ఫోసిస్ ఇచ్చిన షాక్ మార్కెట్ ఒకసారి కకావికలమైందని చెప్పుకోవచ్చు. ఇన్ఫోసిస్ దాదాపు 622 రూపాయలు నష్టపోయి 21% మేర నష్టపోయి 2296 రూపాయల దగ్గర ముగిసింది. గత దశాబ్ద కాలంలో అంటే గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా ఇన్ఫోసిస్ ఒకే రోజు ఈ స్థాయిలో పడడం అటు ఇన్వెస్టర్లనే కాదు ట్రేడింగ్ వర్గాలను కూడా పూర్తి స్థాయిలో కలవరపెట్టిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న ఏషియన్ మార్కెట్స్ లో కూడా చాలా బలహీనంగానే ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ లో మనం ఒకసారి గమనించుకున్నట్టయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 25 పాయింట్స్ డౌన్ లో ప్రస్తుతం మనకు ట్రేడ్ అవుతోంది. ఏషియన్ మార్కెట్స్ కూడా ఈ రోజు కూడా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్ నుంచి వచ్చిన సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్ కూడా ఈ రోజు కొద్దిగా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక స్టార్టింగ్ లో కనీసం ఒక 20-25 పాయింట్ల మేర నిఫ్టీ అండ్ ఇవాళ మనం చూసుకున్నట్టయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI రాబోతుంది. అట్ సేమ్ టైం 16వ తారీఖున రిలయన్స్ ఫలితాలు మనకున్నాయి అండ్ TCS 17వ తారీఖున విప్రో 19వ తేదీన ఫలితాలు మనకున్న నేపథ్యంలో ఈ వారమంతా కూడా మార్కెట్ ఒక రకంగా ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే న్యూస్ ఫ్లో ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఇన్వెస్టర్లు కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మూడ్ లోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ ఫలితాలన్నీ వచ్చిన తర్వాత క్లియర్ డైరెక్షన్ అంటూ వస్తుంది. ఎందుకంటే ఇన్ఫోసిస్ డైరెక్షన్ ఇవ్వలేదు. దీనికి తోడు ఐటీ ప్యాక్ అంతా బాగా నెగిటివ్ గా ఉన్న నేపథ్యంలో కంపల్సరీ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఇక ఒకసారి కమాడిటీ ప్యాక్ లో కూడా మనం చూసుకున్నట్టయితే గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్మోస్ట్ మొన్న మార్కెట్ లో గోల్డ్ 1000 రూపాయల మేర అండ్ సిల్వర్ 2500 నుంచి 3000 రూపాయల మేర కరెక్ట్ అయింది. ఈ రోజు కూడా మనం చూసాం గోల్డ్ అండ్ సిల్వర్ భారీగానే కరెక్ట్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ప్రస్తుతం 27925 రూపాయల దగ్గర 5th జూన్ కాంట్రాక్ట్ గోల్డ్ ట్రేడ్ అవుతుంది అండ్ 550 రూపాయలు కోల్పోయి సిల్వర్ మే కాంట్రాక్ట్ 48901 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ఈ వీక్ మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది, టైం ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్ స్ట్రాటజీ మనం ఎలా ఉండాలో తెలుసుకుందాం. దీనిపై మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ స్టూడియోలు సిద్ధంగా ఉన్నారు. PCI సెక్యూరిటీస్ నుంచి రీసెర్చ్ హెడ్ బాలా గారు అండ్ రెడ్ అండ్ గ్రీన్ నుంచి MD వెంకట్ గారు. మరికొంతసేపట్లో మనకు JRG సెక్యూరిటీస్ నుంచి వాళ్ళ ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. స్పెసిఫిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఒక మనకు క్లియర్ డైరెక్షన్ వాళ్ళు ఇస్తారు. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలా సార్, లాస్ట్ వీక్ అనేకంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ ఇచ్చిన షాక్ ఇప్పటికీ ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్స్ కానీ తేరుకోలేని పరిస్థితి. ఇన్ఫోసిస్ దాదాపు 600 రూపాయలు ఎప్పుడు లేనంతగా అంటే ఈ మధ్య కాలంలో ఈ కొత్త ట్రేడింగ్ కమ్యూనిటీ లేకుంటే ఈ జనరేషన్ ఎప్పుడు చూడనంతటి ఫాల్ అది ఒక్కసారిగా అలా పడిపోయి. ఎందుకంటే అదే రోజు మనం డిస్కస్ చేసాం మార్కెట్ ఇచ్చిన ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు, పడే అవకాశం ఉంది అని చెప్పి. కాదు అంత పడుతుందని ఎవరు అనుకోలేదు. ఓవరాల్ గా ఐటీ ప్యాక్ ఎలా ఉండొచ్చు అంటారు? స్పెసిఫిక్ గా ఇన్ఫోసిస్ గైడెన్స్ కూడా ఇవ్వని నేపథ్యంలో TCS కానీ విప్రో కానీ HCL కానీ అంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి తీసుకుంటే ఇన్ఫోసిస్ హ్యాస్ బీన్ షోయింగ్ ఎ డిఫరెంట్ ట్రెండ్ అండి. అంటే అదర్ కంపెనీస్ లైక్ TCS, HCL టెక్నాలజీస్, విప్రో వర్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఇన్ఫోసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్. సో ఈ ఫస్ట్ టైం ఏం జరిగిందంటే ఇన్ఫోసిస్ వాళ్ళు పర్ సే ఈ క్వార్టర్ రిజల్ట్స్ అంత బ్యాడ్ గా ఉన్నాయని చెప్పుకోలేవండి. దే వర్ రీజనబుల్లీ ఓకే, నాట్ సో గుడ్ ఆర్ నాట్ సో బ్యాడ్ ఆల్సో. బట్ ఫస్ట్ టైం దే చోజ్ నాట్ టు గివ్ గైడెన్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. అది ఒక మేజర్ నెగిటివ్ ఫ్యాక్టర్ గా మార్కెట్ వర్గాలు భావించాయి. సో ఆ రోజు కూడా మనం మార్నింగ్ ప్రీ ఓపెనింగ్ సెషన్ లో కూడా చెప్పాం, ఒకవేళ రిజల్ట్స్ బాగున్నా లేకపోయినా నార్మల్ సెల్లింగ్ వస్తుంది, కానీ ఒకవేళ గైడెన్స్ ఇవ్వకపోతే డెఫినెట్లీ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ సెల్లింగ్ అని. అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఆల్సో. ఫస్ట్ టైం మీరు చూసుకుంటే ఇన్ఫోసిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ బెల్ వెదర్ స్టాక్ ఇన్ ఐటీ సెక్టర్ అని చెప్పుకోవచ్చండి. సో ఇఫ్ ఎ బెల్ వెదర్ స్టాక్ రియల్లీ స్టాప్స్ గైడింగ్ ఫర్ ద నెక్స్ట్ 1 year ఫర్ ద ఫ్యూచర్, that means there is something seriously wrong with the sector అని మనం భావించవచ్చు. బట్ ఇట్ కుడ్ ప్రూవ్ రాంగ్ ఆల్సో, ఎందుకంటే వేరే కంపెనీస్ దే ఆర్ డూయింగ్ రీజనబుల్లీ ఓకే. అండ్ రీసెంట్లీ మనం ఒక ఇది కూడా చూసాం, TCS సైన్డ్ ఎ కాంట్రాక్ట్ విత్ ఇండియా పోస్ట్ ఫర్ అబౌట్ 1400 crores ఆఫ్ న్యూ బిజినెస్ అని చెప్పి. సో వాళ్ళకి డిఫరెంట్ బిజినెసెస్ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. TCS పరంగా చూసుకుంటే వాళ్ళకి యూరోప్ లో కూడా దే ఆర్ రీజనబుల్లీ స్ట్రాంగ్, ఇండియాలో కూడా దే ఆర్ రీజనబుల్లీ స్ట్రాంగ్. సో దే డోంట్ మేజర్లీ డిపెండ్ ఓన్లీ ఆన్ US రెవెన్యూస్ అనమాట. ఈ కాంటెక్స్ట్ లో డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్యాడ్ సైన్ అండి. బికాస్ ఫస్ట్ రిజల్ట్ అండ్ బెల్ వెదర్ స్టాక్ ఇన్ ఐటీ సెక్టర్ లో వాళ్ళు గైడెన్స్ ఇవ్వలేదు కాబట్టి పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ ఎ నెగటివ్ సెన్స్. కానీ ఇంకొకటి చూసుకుంటే మనకి జనరలీ ఆల్ రిస్కియర్ అసెట్ క్లాసెస్ లైక్ ప్రెషియస్ మెటల్స్ కానివ్వండి, ఈవెన్ క్రూడ్ పెట్రోలియం కూడా చాలా స్ట్రాంగ్ గా క్రాక్ అయింది. సో ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు ఓన్లీ సెల్లింగ్ అనమాట.
సో పీపుల్ హ్యావ్ రియలీ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ రిస్కియర్ క్లాస్ ఆఫ్ అసెట్స్ అని చెప్పొచ్చండి. అందుకని యూ సీ అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ ఇన్ ఆల్ ద బోర్డ్స్ అక్రాస్ ద వరల్డ్. సో ఇది మనం డెఫినెట్లీ ఇట్స్ నెగిటివ్ సైన్ అండి. కాబట్టి చాలా కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మనం గత 2 months గా కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నాం, వెయిట్ టిల్ ద కంప్లీట్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్ అండ్ మేలో కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. జనరలీ సెల్ ఇన్ మే అండ్ గో అవే అని ఒక వార్త కూడా ఉంది అని చెప్పి మనం స్ట్రాంగ్ గా చెప్తూనే ఉన్నాం. వీ స్టిల్ స్టాండ్ బై దట్ అండి. సో ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే కెన్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఎ ఫ్యూ మోర్ ట్రేడింగ్ సెషన్స్. డెఫినెట్లీ తొందర మాత్రం ఏమీ లేదు. మే ఎండింగ్ లోపల మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ లోపల దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కార్నేజ్ స్టిల్ లెఫ్ట్ ఇన్ ద మార్కెట్ అనే చెప్పొచ్చు. ఓకే వెంకట్ గారు, టెక్నికల్ గా ఎలా కనిపిస్తుంది? బిలో 5500 వచ్చే అవకాశాలు మనకి ఏ మేరకు కనిపిస్తున్నాయి? 5400 వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఎందుకంటే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ చూస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్ లో నికాయ్ -163, స్ట్రైట్స్ -11, హ్యాంగ్సెంగ్ -300 పాయింట్స్, తైవాన్ -32. ఏషియన్ మార్కెట్స్ అన్ని మనకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఎస్డిఎక్స్ నిఫ్టీ 25 పాయింట్స్ డౌన్ లో ట్రేడ్ అవుతుంది. సో మనం ఇండెక్స్ పరంగా కానీ గమనించినట్లయితే లాస్ట్ ఫ్రైడే రోజు ఒక మేజర్ గా ఇన్ఫోసిస్ లో మాత్రమే అంత క్రాష్ అవటం వలన మనకి ఇండెక్స్ కొంత పట్టడం జరిగింది. సో బ్యాంక్స్ ఆ రోజు బాగా సపోర్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ లాస్ట్ వీక్ మనకు ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ ఇండెక్స్ ఒకటి మనకు 2.5% వరకు కూడా మనకు గెయిన్ అవటం చూసాం. బట్ మనం ఎవరు కూడా బ్యాంక్స్ అంతగా కన్సిడర్ చేయలేదు కాబట్టి మనకు అర్థం కావట్లేదు. సో బ్యాంక్స్ ఈ వీక్ కొంత సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ రోజు వచ్చే WPI డేటా కానివ్వండి, నెక్స్ట్ రేపు May 5th మేలో మనకి RBI మానిటరీ మీట్ కానీ ఇవన్నీ కూడా చూస్తే మనకి బ్యాంక్స్ ఆల్మోస్ట్ బాగా కరెక్ట్ అవడం జరిగింది. సో ఈ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ మేజర్ గా ఇండెక్స్ అంత డౌన్ రాకపోవచ్చు అనుకుంటున్నాను ఈ వీక్ లో మనకి. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా కానివ్వండి, మనకి అడ్వాన్స్ డిక్లైన్స్ పరంగా కానివ్వండి, ఈ వీక్ కొంత స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అని చెప్పి అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో మనకి ఇండెక్స్ మేజర్ గా బ్యాంక్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి ఇండెక్స్ ఈ వీక్ మాత్రం కొంత సస్టైన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే ఫైన్. ఇక కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ దాసు అమరావతి. చెప్పండి సార్. హలో, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. సిల్వర్ పొజిషన్ లో బై చేసుకోవచ్చు సార్? సిల్వర్ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ట్రేడింగ్ గురించా? ట్రేడింగ్ గురించి సార్. ట్రేడింగ్ గురించి ఏదైనా ట్రాక్ చేస్తారా? సో సిల్వర్ మనకి లాస్ట్ వీక్ చూస్తే మనకి అబౌట్ 5% పైన కరెక్ట్ అవడం చూసాం. అండ్ కంటిన్యూస్ గా మనం ఈ షోలో చెప్తూనే ఉన్నాం. సో ఫ్రమ్ లాస్ట్ 1 month నుండి ఇది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో గోల్డ్ తో ఈక్వల్ గా వెళ్తూ ఉంటుంది కాబట్టి మన మేజర్ గా సిల్వర్ లో మనకేం న్యూస్ ఏం లేదు. సో గోల్డ్ ఆల్మోస్ట్ ఆల్ బాగా 5% పైన కరెక్ట్ అయింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయింది. టెక్నికల్ గా చూస్తే మనకి నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ బై అండి. సో 49,950 లెవెల్స్ దగ్గర మనకి మేజర్ గా రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. సో 48,000 వరకు కూడా ఈ వీక్ మనకి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఒకవేళ కొనదలుచుకుంటే మళ్ళీ ఈ వీక్ ఆగి కొంచెం స్టేబుల్ అయ్యాక కొంచెం మళ్ళీ అప్ సైడ్ వెళ్ళినప్పుడు మీరు బై కన్సిడర్ చేయండి. ఓకే ఫైన్. మరో కాలర్ PVL రావు ఉన్నారు. చెప్పండి సార్. హలో రావు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. అది వాక్హార్డ్ హోల్డింగ్స్ ఉన్నాయండి. ఏ ప్రైస్ లో తీసుకున్నారు సార్? అది 300 లో తీసుకున్నా. ఓకే. అది ఇప్పుడు ఐ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ 1 or 2 years. మొన్న ఒక రోజులోనే 10% పడింది. ఇప్పుడు ఏం కంటిన్యూ హోల్డ్ చేయమంటారా లేకపోతే ఏం చేయమంటారు? ఐ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ 1 or 2 years. ఓకే ఫైన్. మొన్న కూడా చెప్పినట్టున్నాం వాక్హార్డ్. యా, అంటే బేసికలీ దేర్ ఇస్ సమ్ న్యూస్ దేర్ అండి. అది ఇంకా పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు, వెలువడలేదు. బట్ మీరు 300 లో కొన్నా అంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 1750 ఉంది. వెన్ ఎవర్ యూ గెట్ ఎ స్ట్రాంగ్ రిటర్న్ యూ మస్ట్ సెల్ సమ్ షేర్స్ అండ్ బుక్ ద ప్రాఫిట్స్ అండి. అంటే ఇది 1 way కంటిన్యూస్ రన్ ఆల్మోస్ట్ అబౌట్ 12-18 months లోపల 250-300 నుంచి 2000 దాకా వెళ్ళింది. సో ఇన్ దట్ కాంటెక్స్ డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. మీరు మిగతా క్వాంటిటీ మీరు 2 years వెయిట్ చేసినా కానీ పర్వాలేదు. బట్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, మీకు 100% కంటే ఎక్కువ గెయిన్స్ వచ్చినప్పుడు స్టార్ట్ సెల్లింగ్ సమ్ క్వాంటిటీ, మేబీ 10% క్వాంటిటీ అమ్మినా కానీ every rise of 10-20% from 100% also you should sell some quantity. So in my opinion ఒక 100 shares అమ్మండి. ఈ రోజు ఇది స్మాల్ ట్రేడింగ్ బౌన్స్ వచ్చిన మిగతా క్వాంటిటీ మీరు ఉంచుకోవచ్చు. ప్రాబ్లీ దిస్ మే గో టు అబౌట్ 2400-2500 in a year or 1.5 years time. కానీ ఇట్స్ ఆల్వేస్, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ బాగా నెగిటివ్ గా ఉంది అండ్ స్ట్రాంగ్ సెల్లింగ్ అక్రాస్ ద బోర్డ్ ఇన్ ఆల్ సెక్టర్స్ మనం చూస్తున్నాం. కాబట్టి నాట్ ఓన్లీ ఆల్ సెక్టర్, ఆల్ రిస్కియర్ క్లాస్ ఆఫ్ అసెట్స్ కూడా
ఇటువంటప్పుడు తప్పకుండా ప్రాఫిట్స్ అనేది చేతులు తీసుకోవడం చాలా ముఖ్యంగా గమనించాలండి. సో కొద్దిగా క్వాంటిటీ, మొత్తం క్వాంటిటీ కాకపోయినా సమ్ క్వాంటిటీ యూ షుడ్ సెల్ ఆన్ ట్రేడింగ్ బాండ్స్. ఓకే, మరో కాలర్ ప్రభు కరీంనగర్ నుంచి ఉన్నారు. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ సిసిఎల్ బస్ 28 లో కొన్నాను సార్. ఓకే, సిసిఎల్ రిజల్ట్ ఉంది, సిసిఎల్ ఎలా ఉంటుంది సార్? అనుకుంటే చెప్పండి సార్. సిండికేట్ బ్యాంక్ ఒకటి. ఓకే, మీరు ఏంటో కొనవచ్చు 2-3 టైమ్స్ అలా. సిసిఎల్ మీ టైం ఫ్రేమ్ అండి? సార్ మీ టైం ఫ్రేమ్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకున్నారు? ఒక 6 months ఇట్లా చేయమంటారు. లేకపోతే ఇప్పుడు సిసిఎల్ ప్రొడక్ట్స్ వెళ్ళమంటే ఇస్తాం మరి. ఓకే, ఫైన్. సిసిఎల్ ప్రొడక్ట్స్, బేసికలీ సిండికేట్ బ్యాంక్ ఐ రిక్వెస్ట్ టు అవాయిడ్ అండి. దో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా అవాయిడ్ చేయండి ఫర్ సమ్ మోర్ టైమ్ అని చెప్తున్నాం మనం. ఎందుకంటే మార్చ్ క్వార్టర్ అండ్ ఈవెన్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ లో ఎన్పీఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రొవిజనింగ్ కొద్దిగా హైగానే ఉండొచ్చు. అండ్ కంప్లీట్లీ రేట్ సైకిల్ డౌన్వర్డ్ స్పైరల్ లో ఉన్నా కానీ లాగ్ ఎఫెక్ట్ అనేది మనకి మినిమం 6 months to 12 months కూడా పడుతుందని కూడా చెప్తూనే ఉన్నాం. సో ఈ కాంటెక్స్ట్ లో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఒకవేళ ట్రేడింగ్ బౌన్స్ లో మీరు కాస్ట్ అయినా కానీ ఇట్స్ బెటర్ టు కమ్ అవుట్ ఆఫ్ సిండికేట్ బ్యాంక్ ఫర్ సమ్ టైమ్ టు కమ్. CCL products is a good stock అండి. బేసికలీ దే ఆర్ కంప్లీట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ కాఫీ అండ్ రా కాఫీ ప్రైజెస్ కూడా ఓవరాల్ గా కాస్త పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 1.5 to 2 year వ్యూ హోల్డ్ చేయండి. మీరు 6 months అంటున్నారు కాబట్టి ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా అమ్మండి, మొత్తం క్వాంటిటీ కాకపోయినా. ఎందుకంటే ఇందులో కూడా లిక్విడిటీ తక్కువ ఉంది. ఇట్స్ అ గుడ్ స్టాక్, ఇట్స్ అ గుడ్ కంపెనీ, అందులో డౌట్ ఏం లేదు. కానీ కొంచెం ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు మీకు మేబీ అబౌట్ 15-20% మధ్యలో గెయిన్స్ వచ్చినా, 10 to 12% వచ్చినా కొద్దిగా క్వాంటిటీ, అట్లీస్ట్ 10-20% క్వాంటిటీ మీరు అమ్ముకుంటే ఒకవేళ పడితే అదే మళ్ళీ కొనొచ్చు. ఫండమెంటలీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, బట్ ఓవరాల్ మార్కెట్ వీక్ ఉంది కాబట్టి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్. ఓకే, మరో కాలర్ ఈశ్వరత్నం హైదరాబాద్ నుంచి ఉన్నారు. చెప్పండి సార్. చెప్పండి ఈశ్వరత్నం గారు. హలో సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. ఎస్ కుమార్ ఓకే, 30 రూపీస్ ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉందా సార్? ఇది ఒక్క విషయం చెప్పండి. ఓకే, అదే సార్ నాకు కావాల్సింది. ఎస్ కుమార్ వెంకట్, మీరు ఏమైనా ట్రై చేస్తారా? వాళ్ళు సార్ ఎస్ కుమార్ 30 రూపీస్ ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉందా? లేదండి, ఇంపాసిబుల్. అది రావడం అనేది నెక్స్ట్ ఇంపాసిబిలిటీ. గతంలో కూడా మనం చెప్పాము, అందులో రైట్స్ ఇష్యూ ఉందండి. రైట్స్ ఇష్యూ వాజ్ at 10 rupees, whereas the stock was about 8 rupees 50 paisa to 9 rupees ఉంది. So whenever the company is offering more as rights issue when there is a availability in the market at a lesser price, I don't think there is any great charm left in the stock, and it's a huge equity based company, చాలా పెద్ద equity ఉంది. So for every 5 paisa rise you will see millions of shares selling కూడా వస్తుందండి అందులో. సో ఈ కాంటెక్స్ట్ లో I don't think it's ever heading towards the 30 rupees zone in the next few years also. In that context మీరు లాస్ బుక్ చేసి బయటికి రావడమే బెటర్ అని నా ఒపీనియన్ అండి. ఓకే, టెక్నికల్ గా ఇన్ఫోసిస్ ఒకసారి మీరు చూడండి. టెక్నికల్ గా ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది మేబీ మొన్నటి నుంచి డిస్కషన్ జరుగుతుంది. ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కొనుగోలు చేస్తే మంచిదా, బిలో 2000 ఏమైనా వస్తే బెట్ చేయొచ్చు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. టెక్నికల్ గా బిలో 2000 వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అంత నెగిటివ్? దేర్ ఆర్ ఛాన్సెస్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కి ఇది ఒక గ్యాప్ తో ఓపెన్ అయింది యాక్చువల్ గా. సో నిన్నగానే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అరౌండ్ 2300 ఈ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ 3000 వరకు కూడా మనకి టచ్ అవడం చూసాం ఈ క్వార్టర్ లో. సో నిన్న మనం ఆల్మోస్ట్ ఆల్ 2290 ఈ లెవెల్ వరకు కూడా రావడం చూసాం. అంటే ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అయితే ఫిల్ అయింది. బట్ టెక్నికల్ గా ఈ వీక్ లో మనకి అబౌట్ 2000 బిలో రావడానికి అయితే 90% ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరైనా కొనాలి అనుకుంటే చాలా మంది నిన్న లాస్ట్ వీక్ 22 ఫ్రైడే 22% సారీ మేజర్ గా కరెక్ట్ అవడం చూసి ఇంకా ఛాన్స్ వచ్చే పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని కొనడానికి డెసిషన్ తీసుకోవచ్చు. బట్ టెక్నికల్ గా అయితే ఇప్పుడైతే కొన్ని రోజులు ఈ వీక్ కన్నా అట్లీస్ట్ ఆగి తర్వాత డెసిషన్ తీసుకోవడం మంచిదండి. అంతేనా సార్? సార్ బిలో 2000 వస్తే అసలు బెటర్ నాట్ టు touch the stock? Yeah, until we can give some historic examples. And Microsoft happens to be the best or the biggest software company in the world. 2000 year lo evarana stock konunte ee roju daka they have been only losing money. They never made money. And it's supposed to be a bellwether stock in the world. Prapancha vyaptangane IT ranganlo and especially software, and they're very strong in products.
అండ్ ప్యూర్లీ సర్వీసెస్ కంపెనీ కూడా కాదు. సో ఆ కాంటెక్స్ట్ లో తీసుకుంటే 2000 పీక్ రేట్స్ అమెరికాలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఆర్ జనరలీ ఐటీ కంపెనీస్ కి చెందిన కంపెనీస్, ఐటీ రంగంలో చెందిన కంపెనీస్, పీపుల్ హ్యావ్ నాట్ మేడ్ మనీ ఫర్ 10 to 12 years. సో దట్ కుడ్ రిపీట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఇండియా డెఫినెట్లీ. ఎందుకంటే మీకు నౌ దే ఆర్ నో మోర్ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ స్టాక్స్ అని చెప్పుకోలేమండి. నౌ దే కెన్ ఆల్వేస్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రీజనబుల్లీ గుడ్ ట్రేడింగ్ బెట్. And it's better to follow technicals rather than purely buy and forget and wait for 3-5 years we'll get phenomenal gains. No, those days are gone. Anyway, there is intense competition here also. Across the world there is competition and other nations are developing as fast as India. Even China, Philippines, itwanti nations lo kuda there are strong software skills that are emanating. So in context I don't think it's advisable to buy it with a long term view also right now for purely investment. ట్రేడింగ్ కి డెఫినెట్లీ టెక్నికల్స్ ఫాలో అయ్యి స్ట్రిక్ట్ గా స్టాప్ లాసెస్ పెట్టుకుని ఎవరైనా ట్రేడ్ చేయగలిగితే ఐ థింక్ దే మే బి బెటర్ ఆఫ్ దెన్ బీయింగ్ రాదర్ ప్యూర్ ఇన్వెస్టర్స్ ఇన్ ద స్టాక్. ఓకే, మరొక శ్రీనివాస్ ఉన్నారు, చెప్పండి సార్. చెప్పండి. శ్రీనివాస్ అండి, నేను బాలగారికి ఒక క్వశ్చన్ ఇస్తాను. చెప్పండి. ఈ మన వన్ లైఫ్ క్యాపిటల్ ఒకటి, తర్వాత శాసన్ కెమికల్స్ స్విట్జర్లాండ్ ఫార్మ్ డెరీ ఫార్మ్స్ టైఅప్ అయిందని చెప్పేసి ఈ మధ్యలో బాగా పెరిగింది. సో అది ఎట్లా ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వన్ లైఫ్ క్యాపిటల్? శాసన్ కెమికల్స్ అడిగారు మీరు? అవునండి, శాసన్ కెమికల్స్ అండ్ వన్ లైఫ్ క్యాపిటల్. యా, దీస్ టైప్స్ ఆర్ నార్మల్ అండి. గతంలో కూడా మన వర్టెక్స్ అని చెప్పి ఒక యూకే బేస్డ్ కంపెనీతో ఒక పర్టికులర్ ఏపీఐ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ కి శాసన్ తో ఒప్పందం కుదిరింది. దాని తర్వాత అది ఆల్మోస్ట్ అబౌట్ 140 రూపీస్ దాకా వెళ్ళిన స్టాక్ అండి. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూసాం. 140 కాదు, అబౌట్ 160, టచ్ అండ్ గో 180 దాకా కూడా వెళ్ళిన స్టాక్. కానీ ఇందులో చాలా రిస్క్ ఉంటుందండి. అంటే శాసన్ లోని కాదు, నేచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ మీరు గమనించాలి. యూజువలీ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఫార్మస్యూటికల్ కంపెనీస్ లో కానీ మేబీ వన్ డ్రగ్ రీకాల్ కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ ఎఫ్డీఐ కంప్లైంట్ ఉన్నదానికి ఏదైనా కాషన్ నోటీస్ కానీ ఇటువంటివి వస్తే దోస్ స్టాక్స్ విల్ బి కంప్లీట్లీ బ్యాస్డ్ అప్. సో ఆ నేచర్ ఆఫ్ దట్ రిస్క్ ఇన్ దట్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ దేర్. సో రీసెంట్లీ మనకి ఒక టైఅప్ అయింది కాబట్టి స్వల్పంగా పెరిగింది, కానీ దాని ఫాలోఅవుట్ రావడానికి చాలా టైం పడుతుందండి. కాబట్టి ఐ థింక్ ఇట్స్ బెటర్ యూ గో విత్ ఫ్రంట్ లైన్ స్టాక్ బికాస్ వాళ్ళకి వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ దే హ్యావ్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ అండాస్ అంటారండి. అటువంటి వాటికి అట్లీస్ట్ 1 or 2 డ్రగ్స్ ఫెయిల్ అయినా కానీ రెస్ట్ ఆఫ్ ద పైప్ లైన్ విల్ ఆల్వేస్ సపోర్ట్ దెమ్. కాబట్టి ఇటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ నిజంగా ఒక ప్రైస్ డిస్కవర్ అయ్యి స్ట్రాంగ్ గా 1 or 2 quarters ఆ టైఅప్ పని చేస్తేనే మనం టేక్ ఎ బెట్. ఈ లోపల కొద్దిగా పెరగచ్చు, టెక్నికల్ బౌన్స్ అనేది రావచ్చు, బట్ స్టిల్ అందులో రిస్క్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆ రిస్క్ మీరు భరించగలని అనుకుంటే మాత్రం మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ మాక్సిమం, మినిమం 2 ప్రైస్ పాయింట్స్ లో విత్ 10 to 15% డౌన్వర్డ్ రిస్క్ కొనుక్కోండి. బట్ వెర్ ఎవర్ యూ గెట్ 15-20% రిటర్న్ యూ షుడ్ ఆల్వేస్ బుక్ ప్రాఫిట్స్ అండి. దట్ యూ ప్లీజ్ రిమెంబర్. ఓకే ఫైన్. ఇక మరిన్ని కాల్స్ తీసుకోవడంతో పాటు అండ్ స్పెసిఫిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ కమాడిటీ సంబంధించిన అప్డేట్స్ విషయంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. హాస్పిటల్, అమీర్పేట్, మాదాపూర్, హైదరాబాద్. తెలుగులో తొలి ఆధ్యాత్మిక ఛానల్ సివిఆర్ స్పిరిచువల్ ఓం టెస్ట్ సిగ్నల్ ను ఇమేజ్ గ్రూప్ చైర్మన్ సివి రావు గారు ప్రారంభించారు. బ్యాక్ టు బిజినెస్ న్యూస్. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మనతో మాట్లాడేందుకు జార్జీ సెక్యూరిటీస్ నుంచి అనలిస్ట్ వంశీకృష్ణ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ వంశీ గారు. గోల్డ్ లో మనం చూసాం ఒక రకంగా బ్లడ్ బాత్ బులియన్ మార్కెట్ లో. సిల్వర్ ఆల్మోస్ట్ 3000 రూపీస్ క్రాక్ అయింది అండ్ గోల్డ్ ఆల్మోస్ట్ 1250 రూపీస్ క్రాక్ అయింది. ఇప్పుడు కూడా ఏషియన్ మార్కెట్, ఇప్పుడు కూడా మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక $30 to $34 డౌన్లో ట్రేడ్ అవుతుంది 1443 దగ్గర. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏమన్నా 14 బిలో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా ఈ బెరిష్నెస్ ఎంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది? గోల్డ్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ మనం చాలా ఇంత ముందు గురించి చాలా సార్లు చెప్పుకున్నాం గోల్డ్ లో కొద్దిగా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉందని. కాకపోతే లాస్ట్ వీక్ మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఒక టెక్నికల్ పరంగా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకటి 1525 లెవెల్స్ అనేది చాలా
క్రూషియల్ లెవెల్స్ అంటే లాస్ట్ 6 months ప్రాబ్లీ 6 months నుంచి మార్కెట్ చాలాసార్లు ట్రై చేసి ఆ లెవెల్స్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఉంది. సో ఈ 1525 లెవెల్స్ అనేది డిసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ అనే ఒక ప్యాటర్న్ లో బ్రేక్అవుట్ వచ్చిందన్నమాట. సో ఇమ్మీడియట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద బ్రేక్అవుట్ దాదాపు $40-50 పడిపోయింది. దీనికి టెక్నికల్ రీజన్స్ ఏంటంటే చాలా మటుకు ట్రేడర్స్ హెడ్జ్ ఫండ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 1525 క్రూషియల్ లెవెల్స్ కింద స్టాప్ లాస్ ఇవన్నీ పెట్టుకుంటారు. సో ఇమ్మీడియట్ వన్స్ ఆ లెవెల్స్ బ్రీచ్ అవ్వగానే స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయి మార్కెట్ హెవీ క్రాష్ వచ్చింది. గోయింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ ఈ ప్యాటర్న్ ప్రకారం చూసుకున్నా ఓవరాల్ గా చూసుకున్నా కానీ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్మోస్ట్ గోల్డ్ ఇంకో $150-200 దాకా కిందకు వచ్చే ఛాన్స్ ఉందండి. ఫండమెంటల్ గా కూడా చూసుకుంటే మీకు దాదాపు హెడ్జ్ ఫండ్స్ హోల్డింగ్స్ ఈటీఎఫ్ హోల్డింగ్స్ తీసుకుంటే దాదాపు రికార్డ్ లోస్ లో ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే వాళ్ళు దాదాపు 30-40% దేర్ హోల్డింగ్స్ ని రిడ్యూస్ చేశారు లాస్ట్ 6 months లోపలే. సో ప్లస్ ఇంకోటి యూరో క్రైసిస్ ఇవన్నీ ఉండగా కూడా మార్కెట్ ఇంత వీక్నెస్ ఉందంటే అడిషనల్ గా ఇప్పుడు సడన్ గా ఫండమెంటల్లీ ఆల్రెడీ దానికి అంటే సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్స్ లో గోల్డ్ ఈజ్ కన్సిడర్ టు బి సేఫ్ హ్యావెన్. బట్ స్టిల్ ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఇంత యూఎస్సీ ప్రైస్ యూరోజోన్ లో సైప్రస్ క్రైసిస్ ఇవన్నీ ఉన్నా కానీ గోల్డ్ పడుతుందంటే ఫండమెంటల్లీ దానికి ఆ బయింగ్ స్ట్రెంగ్త్ లేదు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఆ హెడ్జ్ ఫండ్స్ మెయిన్ గా ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి లేదు. ఇంకోటి చైనా ఇండియాలో బికాస్ ఆఫ్ రేట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఫిజికల్ డిమాండ్ అనేది స్టేబుల్ ఉంది, తగ్గిపోయింది, ప్లస్ పెరగట్లేదు అనుకున్నంత. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటే ప్లస్ ఇంకోటి చూసుకుంటే లాస్ట్ 1 decade లో మార్కెట్ కరెక్షన్ లేదు గోల్డ్ లో. దాదాపు లాస్ట్ 1 decade లో 2001 నుంచి 2012 దాకా వితౌట్ ఎనీ కరెక్షన్ మార్కెట్ 12 years పైకి వెళ్ళింది. సో టెక్నికల్ గా ఏ విధంగా చూసుకున్నా గోల్డ్ లో ఒక కరెక్షన్ రావాలి. బట్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటే ఈ డిప్స్ అనేది వాళ్ళకి బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీరు అన్నారు మేబీ $200 వరకు ఇంకా కరెక్షన్ రావచ్చు ఔన్స్ గోల్డ్ తో మనం కంపేర్ చేసుకుంటే. డొమెస్టిక్ మార్కెట్ లో ఎంతవరకు మనం చూడొచ్చు? 27-26 ఫిగర్స్ ఏమైనా చూడొచ్చా? డొమెస్టిక్ మార్కెట్స్ వచ్చేసరికి మళ్ళీ మనం రూపీ డాలర్ రేషియో చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు జరుగుతున్నాయి. యూఎస్ డాలర్ కూడా డాలర్ ఇండెక్స్ కూడా మంచి గెయిన్ అవుతుంది. అండ్ నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఫండమెంటల్స్ బట్ బికాస్ ఆఫ్ అదర్ వీక్నెసెస్. వేరే కరెన్సీస్ లో వేరే అసెట్స్ లో ఉన్న వీక్నెస్ వల్ల డాలర్ గెయిన్ అవుతుంది తప్ప బట్ స్టిల్ దాని ఇంపాక్ట్ డాలర్ మన ఇండియన్ రూపీ మీద ఎంతవరకు ఉంటుందని చూసుకోవాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ యాజ్ పర్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ కన్సర్న్ 57-57.50 ఆ లెవెల్స్ దాటి పెద్దగా రూపీ వీక్ కాకపోవచ్చు నెక్స్ట్ 3-4 months అట్లీస్ట్. సో మన దగ్గర ఈజీగా 26 లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సిల్వర్ ఇక్కడ నుంచి ఇంకో 3000 points దాకా ఈజీగా డౌన్ ఫాల్ ఉండొచ్చు. 3000 points ఇన్ సెన్స్ రూపీస్ లో ఈజీగా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 1 week లో వచ్చిన రావచ్చు అది. ఇప్పుడు ఆల్మోస్ట్ 48-47 దగ్గర ట్రేడ్ అవుతుంది. పైనక అండ్ ఫండ్ స్పేస్ గురించి మనం మాట్లాడేందుకు ప్రవీణ్ మాస్టర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్, ఈ రోజు మార్కెట్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్? ఎస్జీఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 25 points డౌన్ లో ట్రేడ్ అవుతుంది. ఏషియన్ మార్కెట్స్ అన్ని బాగా వీక్ గా ఉన్నాయి. Is there any chances that Nifty going below 55? ఎగ్జాక్ట్లీ అండి. ప్రీవియస్ గా మనం లో చూసుకుంటే 5490 లెవెల్స్ ని టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు పొజిషన్ బట్టి ఖచ్చితంగా ఈ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ హెవీగా కనిపిస్తున్నాయి. అండ్ క్రూషియల్ సపోర్ట్ 5470 గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 5470 క్లోజింగ్ బేసిస్ లో బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్ గా దేర్ ఇస్ హైయర్ ఛాన్సెస్ దట్ నిఫ్టీ మే హెడ్ టువర్డ్స్ 5200 లెవెల్స్. సో డీపర్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఫైనల్ సపోర్ట్ విల్ బి 5440. అండ్ ఈ రోజు కొంటే నిఫ్టీ ఏప్రిల్ ఫ్యూచర్స్ యూ కెన్ సెల్ ఎట్ 5530 లెవెల్స్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 5480 విత్ ఎ స్టాప్ లాస్ ఎట్ 5560. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 11400 లెవెల్స్ లో యూ కెన్ సెల్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 11000 విత్ ఎ స్టాప్ లాస్ ఎట్ 11450 లెవెల్స్. అండ్ స్టాక్ స్పెసిఫిక్ గా చూసుకుంటే యూ కెన్ సెల్ హెచ్సిఎల్ టెక్ ఏప్రిల్ ఫ్యూచర్స్ ఎట్ 775 లెవెల్స్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 760 విత్ ఎ స్టాప్ లాస్ ఎట్ 782 లెవెల్స్. అండ్ టెక్ మహీంద్రా యూ కెన్ సెల్ ఎట్ 985 లెవెల్స్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 970 విత్ స్టాప్ లాస్ ఎట్ 995 లెవెల్స్. ఓవరాల్ గా ఐటీ సెక్టర్ ఒకటి ఇండెక్స్ బాగా వీక్ గా కనిపిస్తుందండి. సో ఐటీ స్పేస్ లో మోర్ సెల్లింగ్ మనం చూడొచ్చు. ఇన్ఫోసిస్ తో పాటు టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ ఈ కౌంటర్స్ అన్ని కూడా హెవీ సెల్లింగ్ ఈరోజు చూసే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ఓకే ఫైన్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కాలర్ ఉన్నారు, వేణుగోపాల్ వైజాగ్ నుంచి. చెప్పండి సార్. చెప్పండి వేణుగోపాల్ గారు. హలో చెప్పండి సార్. వైజాగ్ నుండి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, పవర్ గ్రిడ్, అదానీ పవర్ అండి. ఓకే, ఆ 3 స్టాక్లు ఉంచమంటారా తీసేయండి? మీరు పర్పస్ అండి ట్రేడింగ్ గురించి కొన్నారా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పసా? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి. ఇన్వెస్ట్మెంట్. ఓకే. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, అదానీ. యా, పవర్ సెక్టర్ జనరలీ మనం ఇట్స్ నాట్ సో కంజీనియల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని రెగ్యులర్ గా చెప్తూనే ఉంటాం అండి. ఈవెన్ ఫర్ మంత్స్ టుగెదర్ ఐ బీన్ టెలింగ్ దిస్. సో అదానీ పవర్ అండ్ పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా అంత మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ గెయిన్స్ వచ్చే స్టాక్స్ కాదు. ఈ మార్కెట్ లో ఐ డోంట్ థింక్ దే విల్ గివ్ యూ గ్రేట్ గెయిన్స్ ఆల్సో.
Petronet LNG maybe on declines you can consider to buy అండి, but not now. మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత, యాన్యువల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లీ ఇన్ మే జూన్ యూ విల్ గెట్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్. అప్పుడు కొద్దిగా కొనొచ్చు, ఎందుకంటే గ్యాస్ ప్రైస్ రివిజన్ కూడా డెఫినెట్లీ నెక్స్ట్ 1 year లో అవుతుంది కాబట్టి దట్ కుడ్ బి ఎ బెటర్ బెట్. బట్ అదాని పవర్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇన్ టు ఇట్. పవర్ గ్రిడ్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ, ఎందుకంటే మనకి యాజ్ అండ్ వెన్ పవర్ ప్రొడక్షన్ పెరిగిన కొద్దీ గ్రిడ్ కి బిజినెస్ పెరుగుతుంది కాబట్టి యూ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ ఏ 2-3 year వ్యూ. అటువంటి ద బెస్ట్ వే టు బై పవర్ గ్రిడ్ వుడ్ బి త్రూ ఎన్ ఎస్ఐపి అండి, నాట్ ఈవెన్ 1 or 2 price points. ఎందుకంటే ఇందులో మూవ్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఈ స్టాక్ లో. ఈవెన్ ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్ మే లూజ్ 2-3 rupees, ఇట్ మే గెయిన్ 2-3 rupees ఓన్లీ. కాబట్టి ఎస్ఐపి ద్వారా పవర్ గ్రిడ్ కొనండి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ మేబీ 2 or 3 price points ఆఫ్టర్ ద రిజల్ట్స్ కమ్ అవుట్ యూ మే కన్సిడర్ బయింగ్. అదాని పవర్ ఐ రిక్వెస్ట్ యూ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఓకే, ఇవాల్టికి మీరు ఇచ్చిన రికమెండేషన్స్ అండి. వాళ్ళు యాక్చువల్లీ మెటల్స్ లో, బులియన్స్ లో వాటిలో సెల్లింగ్ ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ దీస్ ఆర్ ద లెవెల్స్ ప్రాపర్ గా ఉండడానికి. సో బెటర్ థింగ్ వాట్ వీ సజెస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ద మెటల్ కాంప్లెక్స్ అన్ని దాదాపు డౌన్ అయినాయి, మోస్ట్ ప్రాబ్లీ డౌన్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బెటర్ థింగ్ వుడ్ బి టు వెయిట్ ఫర్ సమ్ పుల్ బ్యాక్ ఇన్ ద మార్కెట్స్, దెన్ పుల్ బ్యాక్స్ లో సెల్ చేయడం బెస్ట్. సో యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్స్, ఎందుకంటే బయింగ్ అయితే ఎనీవే వీ కెనాట్ కన్సిడర్ ఇట్. సో సెల్లింగ్ బెటర్ ఆన్ పుల్ బ్యాక్స్. కొద్ది కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ లో పుల్ బ్యాక్స్ లో సెల్ చేయడం బెస్ట్. అండ్ క్రూడ్ ఆయిల్ ఒకటి, బ్రెంట్ క్రూడ్ కూడా ఆల్మోస్ట్ మనకి చాలా లోలో ట్రేడ్ అవుతుంది. 9 years లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బ్రెంట్ క్రూడ్ వచ్చింది. ఎలా ఉండొచ్చు అంటారు ఇది కూడా? క్రూడ్ మోస్ట్లీ మిగతా మెటల్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా మోస్ట్లీ బికాస్ ఆఫ్ డాలర్ లో కొద్దిగా వచ్చిన ర్యాలీ వల్ల కింద పడ్డాయి. ప్లస్ ఓవరాల్ సెల్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ వీటిలో వచ్చిన సెల్ ఆఫ్ వల్ల కొద్దిగా వచ్చినాయి తప్ప ఇన్హరెంట్లీ మార్కెట్ లో టెక్నికల్ గా ఇంకా పెద్దగా బేరిష్నెస్ అని కన్సిడర్ చేయడానికి లేదు. మోస్ట్లీ రేంజ్ బౌండ్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, వెంకట్ గారు. ఈ వీక్ మనం మేజర్ గా నిఫ్టీ గాని గమనించినట్లయితే 5480 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ గా, అంటే ఓవరాల్ గా అప్ ట్రెండ్ అయితే ఏమీ లేదు, కొంచెం షార్ట్ టర్మ్ లో ఒక 200-300 points పైకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. బట్ 11,170 బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా స్టాక్స్ F&O విషయానికి వచ్చినప్పటికీ విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీ. విప్రో షార్ట్ ఎట్ current levels and the target would be 370 and 340 levels. Adevidhanga HCL Technologies buy call and targets would be around 794 and 822. Okay, fine. ఇది ఇక ఏషియన్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటికీ సెన్సెక్స్ SGX నిఫ్టీ 25 points డౌన్ లో 5500 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ కమాడిటీ స్పేస్ లో కూడా అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఈ రోజు కరెక్షన్ ఉండొచ్చు అని చెప్పి ఇన్ఎవిటబుల్ గా మనకు అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ క్రాష్ అయ్యే దాని ఇంపాక్ట్ మన మార్కెట్ మీద కూడా మేబీ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇంపాక్ట్ కనిపించవచ్చు. మరోసారి ఓవరాల్ గా మార్కెట్ అటు కమాడిటీ స్పేస్, అగ్రి స్పేస్, ఈక్విటీ స్పేస్, ఈటీఎఫ్స్ అంతా నెగిటివ్ పెసిమిస్టిక్ అప్రోచ్, పెసిమిజం అంతా మొత్తం విస్తరించి ఉంది ఎక్కడ చూసినా కూడా. ఇది ఏమన్నా బాటమ్ ఫిషింగ్ కానీ, లేదంటే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళకి బయింగ్ ఆప్షన్ లో అయినా చూడొచ్చా, లేకపోతే ఇవన్నీ అయిపోయిన తర్వాత బెటర్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎంటర్ అవడం మంచిది అంటారు? దట్స్ ఆల్వేస్ బెటర్ అండి, బికాస్ మనకు సామర్థ్యం ఉన్నట్టు వెన్ ఇట్ ట్రైన్స్ ఇట్ పోర్ట్స్. సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ వరల్డ్ వైడ్ ఇన్ ఆల్ ద ఎక్స్చేంజెస్, ఎవ్రీథింగ్, ఆల్ రిస్కీ అసెట్ క్లాసెస్ లో మనం సెల్లింగ్ చూస్తున్నాం. సో ఇట్స్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్ టు క్యాచ్ ఎ ఫాలింగ్ నైఫ్ అండి. ఇట్స్ వెరీ డేంజరస్. మనం గత 2 నెలల నుంచి ఎవ్రీ డే చెప్తూనే ఉన్నాం, వెయిట్ టిల్ ద 31st March రిజల్ట్స్ విచ్ ఈస్ ఆల్సో యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేదాకానే. దో ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కమాడిటీస్, బట్ జనరలీ ఇట్స్ బెటర్ టు వెయిట్ అండ్ వాచ్ అండి టిల్ ద ప్రైస్ డిస్కవరీ ఈజ్ ఓవర్ ఆర్ దెర్ ఇస్ సమ్ స్టెబిలిటీ ఇన్ ద మార్కెట్. ఇట్ మే టేక్ ఎ మంత్ ఆర్ 2, ఇట్ మే టేక్ ఈవెన్ ఎ క్వార్టర్. సో ప్లీజ్ స్టే అవే. ఒకవేళ ఎస్ఐపి ద్వారా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి మంత్లీ అనుకుంటే త్రూ మ్యూచువల్ ఫండ్స్, you need not even analyze the market అండి. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బై, ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం అట్లీస్ట్ 2-3 years కొంటాం కాబట్టి మనకి రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది ఈజీగా అవుతుంది కాబట్టి దే కెన్ గో హెడ్. అదర్వైజ్ బల్క్ మనీ కమిట్ చేసే వాళ్ళు మాత్రం ప్లీజ్ వెయిట్. ఓకే, అండ్ ఫైనల్ గా వంశీ గారు, గోల్డ్ బై చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఫిజికల్ గా మేబీ అవసరాలు ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ మెల్లగా తీసుకోవచ్చు అంటారా, లేకుంటే బెటర్ కొద్ది కాలం పాటు ఇంకొద్ది కాలం వెయిట్ చేయడం మంచిది అంటారా? రీటైల్ గా అంటే షార్ట్ టర్మ్ లో అవసరం ఉన్న వాళ్ళకి ఇట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు తీసుకోవడం బెటరే. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం తీసే వాళ్ళకి ఐ థింక్ ఇంకో 3-4 months వెయిట్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫర్దర్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు, వెంకట్ గారు అండ్ వాళ్ళ సార్. ఇది ఇవాల్టి బిజినెస్ న్యూస్. స్టే విత్ us for latest updates. CVR News for you.